ఏమైంది గణపతి? నిద్ర పట్టడం లేదా? స్వామి, మీరేనా మాట్లాడింది? అవును నాయన, నేనే మాట్లాడుతున్నా. ఎందుకలా దిగులుగా కూర్చున్నావు? ఏమిటి నీ సమస్య? నా సమస్య ఏంటో మీకు తెలియకుండా ఉంటుందా స్వామి? నువ్వే చెప్పు గణపతి. నువ్వు చెప్తే వినాలనుంది. ఏం చెప్పమంటారు గణేష? ఎటు చూసినా ఫెయిల్యూర్సే. ఎగ్జామ్స్లో ఫెయిల్, జాబులో ఫెయిల్, లవ్లో ఫెయిల్. ఇన్ని ఫెయిల్యూర్స్ తట్టుకోలేకపోతున్నా గణేష. లైఫ్ మీద మెల్లగా ఇంట్రెస్ట్ పోతుంది. అయ్యో గణపతి, నువ్వు విఫలమయ్యింది కేవలం ప్రేమ, పరీక్ష, ఉద్యోగంలో మాత్రమే. నీ జీవితంలో కాదురా. అయినా నీకు ఇంకా చాలా సమయం ఉంది. ఎందుకు అంతలా చింతిస్తున్నావు? నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ బాగానే సక్సెస్ ఇస్తున్నావు కదా, నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టి శిక్షిస్తున్నావు? ప్రతి ఫలముకు తనకంటూ ఒక సమయం ఉంటుంది గణపతి. అయినా కష్టాలంటే శిక్ష మాత్రమే కాదురా, శిక్షణ కూడా. ఓపిక ఉన్నవాడికి ఓటమి కూడా దగ్గరకు రావడానికి భయపడుతుంది. కాబట్టి కాస్త ఓపిక పట్టు గణపతి. ఓపిక ఓపిక అంటున్నారు కదా. పండుగ రోజు లోకేష్ గారిని లడ్డు తీసుకురమ్మని పంపితే వాడేమో వాడి లవర్ని తీసుకొని బయటికి తిరగడానికి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా లేపలేదు. చివరికి వాని లవర్కి కాల్ చేసి తిడితే అప్పుడు టైంకి లడ్డు తీసుకొచ్చాడు. ఆ రోజు నేను ఓపికగా వస్తాడులే చూద్దాంలే అని కూర్చొని ఉంటే వాడు నెక్స్ట్ డే తీసుకొచ్చేటోడు లడ్డు. ఇక్కడ పేషెంట్స్తో పనులు కావట్లేవు గణేష. నాకు ఓపికతో లడ్డు దొరకకపోయినా నీ కలలను తీర్చే లడ్డు ఓపికతో దొరుకుతుందిలే నాయనా. నేనేం చేసినా ఓడిపోతున్నా. ఇంకా నాకు నా జీవితం మీద ఆశ కలగడం లేదు గణేష. అయినా ఎవ్వరికి లేనంత దరిద్రం అంతా నా లైఫ్లోనే ఎందుకుంది? నేనేం పాపం చేశాను గణేష? ముందు ఓటమి అంటే దరిద్రం అనుకోవడం మానేసే గణపతి. ఎందుకంటే ఓటమి అంటే దరిద్రం కాదు, నీ గెలుపుకు దారి. ఆ ఓటమిని ఓడించి ముందుకు వెళితేనే నీ గెలుపుకు దగ్గర అవుతావు. నువ్వు అనుకుంటున్న ఆ దరిద్రం అనే దారిని దాటకుండా దాక్కుంటే నేను కూడా నీ పక్కన నిలబడలేను గణపతి. అయినా నేను ఎక్కడ తప్పు చేశా గణేష? డే అండ్ నైట్ కష్టపడ్డా. ఎంత కష్టపడినా ఓడిపోతున్నప్పుడు ఇంకా ప్రయత్నించేం లాభం? అందుకే అన్నీ ఆపేసి కూర్చున్నా. ఇంకా నాకేం చేయాలని లేదు గణేష. ఓడిపోవడం తప్పు కాదురా. ఓడిపోయాక మళ్ళీ ప్రయత్నించకపోవడం తప్పు. ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు. విజయం నీ సొంతం అయ్యే వరకు ప్రయత్నించు. నిన్ను నువ్వు నమ్మాల్సిన సమయం ఇదే గణపతి. ఎంత నన్ను నేను నమ్ముకున్నా కొన్నిసార్లు నేను యూజ్లెస్ అని, ఫ్యామిలీకి బర్డన్ అని, ఫ్రెండ్స్కి ఓన్లీ కామెడీ పీస్ అని అనిపిస్తూ ఉంటుంది గణేష. నాకు ఏనుగు తల పెట్టినప్పుడు అందరూ నవ్వారు. అప్పుడు నాకు కూడా నీలానే అనిపించింది గణపతి. కానీ నేను అంగీకరించాను, అందరికీ ఒక పాఠమయ్యాను. తనను తాను అంగీకరించుకోవడమే విజయానికి మొదటి మెట్టు గణపతి. అంటే నేను యూజ్లెస్ అని అంగీకరించమంటారా? అలా కాదు గణపతి. నువ్వు ప్రతిసారి ఓడిపోతున్నాను అని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఓడిన ప్రతిసారి నేను నీకు కొత్త పాఠాన్ని, జ్ఞానాన్ని ఇస్తున్నాను. అది నీ గెలుపు కంటే చాలా ముఖ్యమైనది. దాన్ని అంగీకరించమంటున్నా. అర్థమైందా గణపతి? అర్థమైంది గణేష. కానీ మీరు అందరికీ విజయాన్ని ఇస్తారట, అందరి కోరికల్ని తీరుస్తారట. మరి నాకెందుకు ఎటువంటి విజయాల్ని, కోరికల్ని తీర్చట్లేరు? నేను నీకు కళ్ళని ఇచ్చాను, కానీ కలలని ఇవ్వలేను. ఎందుకంటే ఎవరి కలలని వాళ్ళ కళ్ళతోనే కనాలి. అలాగే నేను నీకు నీ విజయానికి కావాల్సినంత శక్తినిస్తాను. ఆ శక్తిని ఉపయోగించుకొని నీ కలలని, కోరికల్ని నువ్వే సొంతం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు నన్ను పరీక్షిస్తున్నారా? కాదు గణపతి, నీ బలహీనతలన్నీ బలంగా మారుస్తున్నాను. ఇవన్నీ అవసరమా గణేష? నాకు డైరెక్ట్ సక్సెస్ ఇవ్వచ్చు కదా ప్లీజ్. ఇంకా నీకు భూమి మీద పంపింది ఎందుకు గణపతి? సరేలే, నిమజ్జనం రోజు నాతో పాటు వచ్చేసి పైకి వెళ్ళాక నీకు విజయాన్ని ఇచ్చేస్తాను. వచ్చేస్తావా? వద్దులే గణేష, నాకు ఇంకా చాలా టైం ఉంది. మీరు వెళ్ళండి కదా, అలా రా దారికి. కానీ ఒక్క విషయం నిజం గణేష, మీకోసం నేను ఎన్ని చేశాను. నా కోసం మీరు ఏం చేశారో, ఏం చేస్తారో తెలీదు. కానీ మీ వల్ల కూడా నాకు సక్సెస్ రాకపోతే ఇంకెవ్వరి వల్ల రాదు గణేష. ఒరే పిచ్చోడా, విజయం అనేది ఎవరి వల్ల ఎవరికి రాదురా. నీ వల్లనే నీకు విజయం వస్తుంది. అయినా నా కోసం ఇన్ని చేసావు అన్నావు కదా, ఒక్కసారి నీ కోసం చెయ్యి. నన్ను పూజలతో, అలంకరణలతో కాదురా, నీ గెలుపుతో ప్రసన్నం చెయ్యి. అయినా 9 రోజులు ఉండి వెళ్ళిపోయే నా కోసం ఏం చేయాలో, ఎలా చేయాలో
ఏం చేస్తే గుర్తింపు వస్తుందో అని 100 సార్లు ఆలోచిస్తావు కదా. 90 ఏళ్ళు బతకాల్సిన నీ జీవితం గురించి ఇంకెంత ఆలోచించాలి చెప్పు. ఒక్కటి గుర్తుపెట్టుకో గణపతి, ఆగిపోవడం ఓటమి కాదు, ఆపేయడం ఓటమి. నువ్వు ఆపేసి తప్పు చేశావు, మళ్ళీ మొదలుపెట్టు. ఈసారి ఎన్నిసార్లైనా ఆగిపో, కానీ ఆపేయకు. గెలుపనేది ఎవ్వరు ఇవ్వరు గణపతి, మనమే సంపాదించుకోవాలి. మీరు చెప్పిందంత నిజమే అనిపిస్తుంది గణేష. ఏదో సమస్య వచ్చిందని ఆగిపోయా, కానీ మీ మాటలు విన్నాక మళ్ళీ మొదలు పెడతా. కానీ ఈసారి మాత్రం ఆపను. వచ్చే ఏడాది మీ ముంగడికి పువ్వులతో కాదు గణేష, నా గెలుపుతో వస్తా. నన్ను దీవించండి. అలా అన్నావు బాగుంది. ఎక్కువ ఆలోచించకుండా శుభ్రంగా పడుకోరా. Success is not given by God. It is earned by your struggle, blessed by God.